వృషభ రాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వారి పేర్లతో సహా చెప్తాను, ఒంటరిగా జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. వృషభ రాశి వారి గురించి ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మరి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. కాబట్టి ఇందులో ప్రతి మాట కూడా మీకు ఉపయోగపడేది, మీకు లాభాన్ని చేకూర్చేది, మీకు జరగబోయే నష్టాన్ని ఆపేది, వచ్చే అదృష్టాన్ని దక్కించుకునేలా ప్రేరేపించేదే అయి ఉంటుందన్నమాట. వృషభ రాశి వారు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను, మానసిక వేదనను అనుభవించి పెరిగిన వాళ్ళు. ఎందుకు అంటే చిన్నతనంలోనే కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలను భుజాల మీద వేసుకొని మా వారు కష్టపడకూడదు, నేను నా కుటుంబానికి చేయగలిగినంతైనా చేయాలి, ఎక్కడా కూడా వారు నన్ను తలుచుకొని అంటే నా ద్వారా వాళ్ళు ఎటువంటి ఇబ్బందిని కూడా పెట్టకూడదు, అవసరమైతే నేను ₹1 ఇచ్చేటట్లుగా ఉండాలే తప్ప వారి మీద నా ఖర్చుని నా భారాన్ని వేయకూడదు, నా పనులు నేను చేసుకోవాలి అన్నట్లుగా చాలా మోటివేషన్గా వారికి వారే ప్రిపేర్ అయ్యి ఏదో ఒక రకంగా చిన్నతనం నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలలో వీరు కూడా ఒక చేయి వేసిన వారై ఉంటారనమాట. అలా కష్టం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, అలాగే ప్రేమ, ఆప్యాయతలు, కుటుంబ బంధాలు, రక్త సంబంధికుల యొక్క ప్రేమ, ఆప్యాయతలు, తల్లిదండ్రుల యొక్క విలువ అన్నీ కూడా తెలుసుకొని చాలా వరకు కూడా చాలా క్రమశిక్షణతోటి పెరిగిన వారు ఈ యొక్క వృషభ రాశి వారు. అయితే వీరికి స్వార్థం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ ఏది ఉండదు. పైకి మాత్రం చాలా కోపంగా, గంభీరంగా, మాట కసురుకునే విధంగా ఉంటుందే తప్ప మనసులో మాత్రం బోలెడంత ప్రేమ అనేది దాగి ఉంటుందన్నమాట. వీరు చీటికి మాటికి, చిన్న విషయానికి పెద్ద విషయానికి కోప్పడే మాట వాస్తవమే. కానీ వీరికి దగ్గరగా ఉన్నటువంటి వీరి యొక్క సన్నిహితులకు, స్నేహితులకు, వీరి యొక్క కుటుంబంలో ఉండే వ్యక్తులకు ఆ కోపం వెనుక ఏంటి కారణం అని చెప్పి ఆలోచిస్తే లోతైన బాధ అనేది ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు ఎంతోమంది నా వారు అని చెప్పి నమ్మి మోసపోయినప్పుడు వీరు పడే ఆవేదన, బాధ ఏదైతే ఉందో కనీసం పక్కన వ్యక్తులతో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీరికి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. వీరి యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని వీరు మంచితనం కోసం ప్రాణం ఇస్తారు అని చెప్పి తెలుసుకున్నటువంటి పక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిని అనేక రకాలుగా శారీరకమైనటువంటి శ్రమను వాడుకొని వీరిని కూరలో కరివేపాకులాగా అవసరం తీరిపోయిన తర్వాత తీసేటువంటి స్నేహితులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. అందరి మీద వీరు ప్రేమను చూపిస్తారు. నా తల్లి, నా తండ్రి, నా అక్కలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా భార్య లేదా నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం, నా 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 అని చెప్పి వీరికి వీరు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. తరచూ వారి కోసం ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ ఉంటారు. వారికి చిన్నగా ఏదైనా బాగాలేకపోయినా కూడా మానసికంగా ఆలోచించి తనలో తానే మదనపడి చాలా వరకు కూడా కృంగిపోతారే తప్ప వీరి గురించి ఎవరు ఆలోచించేవారు ఉండరు. వీరిని కట్టుకున్నటువంటి జీవిత భాగస్వామికి తప్ప వీరి మీద తల్లిదండ్రులకి కూడా అంత ప్రేమ, జాలి, దయ అనేది ఉండదు. ఇక్కడ ఈ మాట మీరు వింటున్నప్పుడు మా తల్లిదండ్రులకు మా మీద ఉండక ఎవరి మీద ఉంటుంది,
ఏం చెప్తున్నారు మేడం, తల్లిదండ్రులకు ప్రేమ లేకపోవడం ఏంటి అనే మీకు కోపం రావచ్చు. కానీ 100లో దాదాపుగా 85 మంది అనుభవిస్తున్నటువంటి నరకం ఇదే. మిగతా 15 మందికి తల్లిదండ్రుల యొక్క ప్రేమ దొరకవచ్చేమో, కానీ 85 మందికి మాత్రం దొరకడం లేదు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక, వృషభ రాశి వారిని తల్లిదండ్రులు కూడా అవసరాల కోసం మాత్రమే వాడుకొని పక్కకు నెట్టేస్తున్నారు. వీరి యొక్క డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమ నా బిడ్డేలే అని చెప్పి వారికి ఉండటం లేదు. అలాగే వీరు ఎప్పుడూ కూడా వారి గురించి ఆలోచించే విధంగా బాధాపూరితమైనటువంటి మాటలు, కృంగతీసే మాటలు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి మాటలు అనేవి వీరి యొక్క తల్లిదండ్రులకు వెన్నతో పెట్టిన విద్యలాగా వీరి దగ్గర ఉపయోగిస్తూ ఉంటారు. వీరు వినేటప్పుడు కొంచెం కోపాన్ని, కొంచెం ఆవేశాన్ని చూపించినప్పటికీ కూడాను ఆ మాటల యొక్క ప్రభావం అనేది వీరి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో చాలా వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చేసే పనుల మీద ధ్యాస అనేది కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడు అయ్యో నా కుటుంబమే అని చెప్పి తీసుకువచ్చిన రూపాయి, అంటే వీళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయల్లో 9 రూపాయలు కుటుంబానికి ఉపయోగించి, ఒక్క రూపాయి వాళ్ళ యొక్క అవసరాల కోసమో, వాళ్ళ యొక్క స్నేహితుల కోసమో, వాళ్ళ యొక్క చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తారనమాట. వృషభ రాశి వారి యొక్క మగవారిని మనం గమనించినట్లయితే, ఈ రాశికి చెందిన మగవారిని కనీసం కాళ్ళకి చెప్పులు కొనుక్కోవడానికి కూడా ఆలోచిస్తారు. ఈ డబ్బులు పెడితే దేనికో దానికి వస్తాయి, పిల్లలకి ఏదన్నా తీసుకురావచ్చు, కుటుంబంలో దేనికో దానికి వాడుకోవచ్చు అని చెప్పి. ముఖ్యంగా ఈ పిల్లలకి స్కూళ్ళు మొదలైన తర్వాత వీరికి ఖర్చుల యొక్క ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లలకి బుక్స్ కొనడం కానీ, పిల్లలకి ఫీజు కట్టుకోవడం కానివ్వండి, లేదంటే కనుక వాళ్ళకి యూనిఫామ్లు కొనడం కానివ్వండి, ఇంట్లో ఏదైనా రిలేటివ్స్ వచ్చి, చుట్టాలు వచ్చి వారి కోసం అని చెప్పి ఇంట్లో కొంచెం డబల్ ఖర్చు అవ్వడం కానివ్వండి, లేకపోతే కనుక ఇంకా వారి యొక్క పర్సనల్కి సంబంధించి ఏదన్నా డబ్బులు ఖర్చు చేసుకోవడం కానీ, ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, ఏదో ఒక రకంగా ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం డబ్బు విషయంలో మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తూ డబ్బు పరంగా ఎక్కువగా వేదన పడిపోతూ ఉంటారనమాట. అంటే డబ్బు అనేది చేతిలో ఉండడం లేదే, అవసరాలకు తగినంత నేను వాడలేకపోతున్నానే, ఇలా వస్తుంది అలా అయిపోతుంది, ఏం చేయాలి అని చెప్పి ఇలా చాలా వరకు కూడా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఆ డబ్బు చేతిలో నిలబడాలి అంటే ఏం చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది కూడా చెప్తాను. వారి యొక్క పేర్లతో సహా మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారి యొక్క మంచితనాన్ని, వృషభ రాశి వారి యొక్క మొహమాటాన్ని, వృషభ రాశి వారి యొక్క శారీరకమైనటువంటి శ్రమను, వారి యొక్క పేరు ప్రఖ్యాతలను, పలుకుబడిని, అలాగే ఇతరుల గౌరవం కోసం వారిని వాడుకోవడం, వారిని ఒక బొమ్మలాగా నిలబెట్టుకోవడం, ఇలా అనేక రకాలుగా వృషభ రాశి వారిని వాడుకొని తరువాత కూరలో కరివేపాకు తీసివేసినట్లుగా తీసివేసేటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు వీరి యొక్క కుటుంబానికి చెందినవారే, వీరి ఇంటి పేరుతోటి ఉన్నటువంటి వారే. అందులో ముగ్గురు వ్యక్తులలో ఒకరు రక్త సంబంధం, మిగతా ఇద్దరు ఆ ఇద్దరికి రక్త సంబంధం ఉందే తప్ప మీకు వారికి ఎటువంటి రక్త సంబంధం లేదు. ఆ ముగ్గురులో ఒకరు మాత్రమే మీ రక్త సంబంధం, మిగతా ఇద్దరు కుటుంబానికి చెందినవారు, ఇంటి పేరు కలిగిన వారు, కానీ మీకు ఎటువంటి రక్త సంబంధం అయితే లేదనమాట. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మీకు అవసరం అయినప్పుడు కనీసం కన్నెత్తి చూడరు, పన్నెత్తి మాట్లాడరు. మీ యొక్క విలువని కాపాడే దగ్గర మా ద్వారా వీళ్ళకి విలువ వస్తుందేమో అని చెప్పి
పక్కకు వెళ్ళిపోయే రకాలు. అలాగే మీకేదన్నా అవసరం వచ్చినప్పుడు ఎక్కడ మిమ్మల్ని అడుగుతారో, అంటే ఎక్కడ మీరు వాళ్ళని అడుగుతారో అని చెప్పి భయపడి దూరంగా వెళ్ళిపోయేటువంటి రకాలు. అలాగే కనీసం యువతల పుల్లతి సవతల పెట్టకపోయినా, ఎక్కడ ఏ అవసరం తీర్చకపోయినా, ఎక్కడ మేమున్నాము అనే ఒక ధైర్యాన్ని కానీ ఒక భరోసాను కానీ ఇవ్వకపోయినా, చివరకు మీ మీదే 10 మందిలో ఒక నెగిటివ్, అంటే ఒక అవతలి వారికి చెడు ప్రచారాలు, అంటే ఇదేందో అంటారు కదండి, ఈ వ్యక్తి మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మమ్మల్ని లెక్క చేయరు, వీళ్ళకి ఘరానా ఎక్కువ, వీళ్ళకి పొగరు ఎక్కువ, మేము కంట్లో పడము, కనీసం మమ్మల్ని అలా అనలేదు, మమ్మల్ని ఇలా అనలేదు, వాళ్ళు అందిన చాట అందినట్లు, కుదిరిన చాట కుదిరినట్లు, అవకాశం దొరికిన చోట దొరికినట్లు అవమానించడానికి వెనకాడరు, డబ్బు పరంగా వాడుకోవడానికి ఆలోచించరు, శారీరక శ్రమని వాడుకోవడానికి ఆలోచించరు. కానీ వీరి మీద అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత పూర్తిగా వారికి ఆపోజిట్గా మారిపోయి వీరి గురించి చాడీలు చెప్తూ ఉంటారు. అవతలి వారి దృష్టిలో వామ్మో వీళ్ళు ఇట్లాంటి వారా, ఇన్ని మాటలు అంటారా, ఇన్ని చేష్టలు చేశారా, వీరి దగ్గర చాలా మదం ఉంది, చాలా పొగరు ఉంది, చాలా కొవ్వు ఉంది, వీళ్ళని మామూలు కాదు వీళ్ళు అని చెప్పి అవతలి వారికి తల నుంచి అరికాలు వరకు కోపం పెరిగిపోయేలాగా మీ మీద క్రియేట్ చేయడానికి వృషభ రాశి వారి తర్వాత ఎవరైనా కానీ అంతటి చండాలంగా ఈ ముగ్గురు మీ గురించి చెప్తూ ఉంటారు. కానీ ఎదురు పడినప్పుడు మాత్రం అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు, మీ తర్వాతే మాకెవరైనా కానీ, మాకు మీరు ముఖ్యం కానీ ఇంకెవరు మాకు ముఖ్యం కాదు అని చెప్పి చాలా రకాలుగా మీ ముందు నాటకాలు ఆడుతూ ఉంటారనమాట. కానీ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. ఇట్లాంటి వారినే గుంటకాడ నక్కలు అని చెప్పి, ముందు మాట్లాడుతూ వెనకమాల నొసలతోటి వెక్కిరించే వాళ్ళు అని చెప్పి, అలాగే మనస్సులో పెదవుల మీద చిరునవ్వుని నవ్వుతూ కడుపులో విషాన్ని నింపుకున్న వాళ్ళని చెప్పి, ఇటువంటి వాళ్ళకి చాలా పేర్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు చెప్పుకోవాలంటే. అయితే ఈ ముగ్గురు ఏం చేయాలి అనుకుంటున్నారంటే, మీ చేత వారి యొక్క కాళ్ళని పట్టించుకోవాలి అనుకుంటున్నారు. అంటే ఈ విధమైనటువంటి ప్రవర్తనతోటి ముందు ఎదుటి వారిని మనం ప్రేమించాలి అన్నా, విలువ పెరగాలి అన్నా, ఎదుటి వారి మీద మనకి నమ్మకం అనేది పెరగాలి. ఆ నమ్మకాన్ని వారి యొక్క మాటలతోటి పెంచుకొని తీరా అందరూ ఉన్నా కూడా ఎవ్వరూ లేనటువంటి పరిస్థితిని మీకు క్రియేట్ చేసి అవతలి వారి యొక్క దృష్టిలో మిమ్మల్ని ఒక చీప్గా క్రియేట్ చేసి అవతలి వారికి తెలియకుండానే మీ మీద ఒక నెగిటివ్ అనేది వారి మనసులో ముద్రీకరించేసి మీరు ఒంటరి వారు అనేట్లుగా చేయడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేసి ఏదన్నా అవసరం ఉన్నా, ఏదన్నా మంచైనా చెడైనా ఎదుటి వారితో మీరు మాట్లాడకుండా ఉండేటట్లుగా, లేదా వారు మీతో మాట్లాడకుండా ఉండేటట్లుగా ఎదుటి వారిని తయారు చేసి 10 మంది గుసగుసలాడుకునేటట్లుగా మీ మీద మాటలు చిత్రీకరించి మీరు ఎన్ని పనులు చేసినా కూడా చెయ్యలేదు అనే ఒక ముద్రను మీ మీద వేసి చివరకు మీలో మీరే మదన పడిపోయే విధంగా, మీలో మీరే ఒంటరి అనేటువంటి ఒక భావన కలిగే విధంగా వారు ప్రవర్తించి చివరకు వారు మిమ్మల్ని వారి కాలు కింద చెప్పులాగా పెట్టుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. అంటే మీకు ఏదన్నా అవసరం వచ్చినా వారే దిక్కు అన్నట్లుగా, మీకు మంచైనా చెడైనా వారే మీకు ఉన్నట్లుగా, మీకు వారు పలికితేనే గౌరవం ఉంటుంది అన్నట్లుగా, వారు మాట్లాడకపోతే మీరు ఒంటరోళ్ళేమో అని అనుకుంటారు అన్నట్లుగా ఒక రకమైనటువంటి మ్యానిపులేషన్ అంటారు కదా, అంటే ఎదుటి వారు లేకుండా మేము బ్రతకలేము అనేటువంటి ఒక ఒంటరి భావన అనేది మీ మనసులో ముద్రీకరించి మీరు
మదన పడే విధంగా ఏదో ఒక రకంగా వారితో మాట్లాడాలి. వారితో మనం వాళ్ళు ఎలా అయినా ఉన్నాయి, ఎవరి పాపం వాళ్ళది, మనం మంచిగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన వారికి మంచి చేసే విధంగానే ఉండాలి. వారి బుద్ధి అనేది మనకు తెలిసిందే కదా, సరే పోని మనమే సర్దుకుపోదాము, మనమే మన కుటుంబం కదా, మనం వారితో మంచిగా ఉందాము. మనం నలుగురిలో అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా మనం అందరితో కలిసి ఉంటేనే మనకి గౌరవం విలువ పెరుగుతుంది అనేటువంటి ఒక భావన అనేది మీకు కలిగి చివరకు వాళ్ళు పలకకపోయినా మీరే పలకడం, వారు మాట్లాడకపోయినా పదే పదే పలకరించడం, వారి కోసం ఎదురు చూడడం, వారు మాట్లాడితే చాలు సంతోషపడిపోవడం, సంబరపడిపోవడం, ఇటువంటివన్నీ కూడా చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు. దీన్నే కాళ్ళు పట్టుకోవడం అని చెప్పి అంటారు. ఎందుకంటే కనుక అవతల వారికి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా, వీడు మన కింద లొంగాడు, లేదా ఈ అమ్మాయి మన కింద లొంగింది, మా కోసం ఎదురు చూస్తుంది, మా కోసం ఆరాట పడుతుంది, మా కోసం ఏదైనా చేసే విధంగా ఉంది అని. కాళ్ళు పట్టుకోని అవసరంలా, కానీ మన ప్రవర్తన వారికి అలా అనిపించింది అంటే కనుక ఒక లూజ్ భావన అనేది వారిలో కలుగుతుందన్నమాట. కాబట్టి ఆ ముగ్గురు కూడా ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ ముగ్గురితోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అన్నమాట ఈ ముగ్గురు. ఎందుకంటే ఇటువంటి వారు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. అటువంటి వారు మన కళ్ళ ముందే తిరుగుతూ మనకే ఇది చేస్తూ మనల్నే మాయ చేస్తూ మనల్నే నాశనం చేయాలి అని చెప్పి చూసే వారికి మనం ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలే తప్ప వారి కోసం ఎదురు చూడటం, వారి కోసం అంటే వారు ఉంటే చాలు అని చెప్పి అనుకోవడం, ఇటువంటివేవి కూడా చేయకూడదనమాట. కాబట్టి ముఖ్యంగా ఆ ముగ్గురితోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అన్నమాట ఈ ముగ్గురు. ఎందుకంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే, ఒంటరి అని అనుకున్నా కూడా పర్లేదనమాట, ఒంటరిగానైనా ఉండండి, కానీ వాళ్ళ కోసం మాత్రం ఎక్కడా కూడా లొంగొద్దు. మీరు కనుక లొంగితే చాలా వరకు కూడా మిమ్మల్ని తొక్కి ఇది చేస్తారనమాట. ఇటువంటి వారితోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది కదా. అలాగే వృషభ రాశి వారి మీద నరఘోష, నరదిష్టి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మీకు నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవడానికి మీరేం చేస్తారు అంటే ముఖ్యంగా కాలికి నల్లదారం కట్టుకోండి. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మగవారైతే కనుక ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకోండి. ఆడవాళ్ళైతే కనుక అమ్మవారి యొక్క శక్తి కుంకుమ ఉంటుంది కదా, అమ్మవారి యొక్క కుంకుమ అనేది పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీకు ఎటువంటి నెగిటివ్ అనేది మీకు దరి చేరకుండా ఉంటుందన్నమాట. ఎటువంటి ఇది అనేది మీకు రాకుండా ఉంటుంది. అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీ ఇంటి మీద, మీ ఫ్యామిలీ మీద ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. అందులో ఇప్పుడు ఎవరైతే ముగ్గురు గురించి చెప్పానో ఆ ముగ్గురు ఏడుపులు అనేవి మీకు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా, కేవలం వృషభ రాశి వారు మాత్రమే కాదు, వృషభ రాశి వారికి చెందిన జీవిత భాగస్వామి వారి బిడ్డలు కూడా ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోండి. దీనివల్ల చాలా వరకు కూడా ఆ నరఘోష, ఆ ఏడుపులు అనేవి తగ్గుతాయన్నమాట. వీలైనప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల చాలా వరకు కూడా మీకున్నటువంటి గ్రహ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే రాహు కుజ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా మీరు ఎప్పుడైతే మాకు వీలుగా ఉంది, మేము ఫ్రీగా ఉన్నాము, మాకే టెన్షన్ లేదు, రిలాక్స్గా ఉన్నాము అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక సోమవారం రోజు పరమేశ్వరునికి అంటే ఆ యొక్క శివాలయంలో శివలింగానికి ఆవు పాలతోటి అభిషేకం చేయండి. అది కూడా మీ చేతులతోటి చేయండి. దీనివల్ల చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయన్నమాట. అదేవిధంగా శనివారం పూట, నెలలో ఒక్క శనివారం అయినా, నెలలో 4 శనివారాలు అంటే కుదరకపోవచ్చు, ఒక్క శనివారం అయినా కానీ మీరు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. అలాగే వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద
ఏదైనా కానీ నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి. ఒక 2 దీపాలు వెలిగించరండి. దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా ధన సమస్యలు అనేవి తగ్గుతాయి. ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ముగ్గురిని దూరంగా ఉంచి మీ పనుల్లో మీరు కాన్సన్ట్రేషన్ పెడితే చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అర్థమైంది కదా. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.